బీజేపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి విజయ సంకల్ప యాత్రలు ఏవైతే ఉన్నాయో కొద్దిసేపటి క్రితమే ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం మనం తాండూరులో ఉన్నాము. ఇక్కడ తాండూరులో మనతో పాటు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ యాత్ర గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈ యొక్క యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మీరు ప్రజల్లోకి ఏ నినాదంతో వెళ్ళబోతా ఉన్నారు? నిన్ననే ఒక జాతీయవాదం ఉన్న వీర శివాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉండే. ఆయన జాతీయవాదంతో భారతదేశంను ఐక్యతగా చేసిండు. తంజావూరు నుంచి ఢిల్లీ అధిష్టానంను కదిలించిండు. అదే స్ఫూర్తితోటి అది ఎన్నో యుద్ధాలు విజయం సాధించిండు శివాజీ మహారాజ్. అదే స్ఫూర్తితోటి ఈరోజు మోడీ గారు విజయ సంకల్ప యాత్ర మొదలుపెట్టమన్నారు. తాండూరులో మొదలైంది. ఈ ప్రాంతంలో ఇది ఉత్త విజయం కాదు, 400 పైన సీట్లు వచ్చే విజయం ఉండాలని వాళ్ళు విజయ సంకల్ప యాత్ర మేమందరం కలిసి మొదలుపెట్టినాం. కేంద్ర మంత్రివర్యులు వచ్చిండ్రు, బిఎల్ వర్మ గారు, అట్లే మన ఒక యూత్ ఐడలే తెలంగాణకు బండి సంజయ్ గారు వచ్చిండ్రు. మన ఇద్దరు సీఎంలను ఓడగొట్టిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు వచ్చిండ్రు. సీఎం కొడుకు రామారావును గుండె దల్లుమండి చేసిన రారిన రుద్రమ్మ గారు వచ్చిండ్రు. అట్లే ప్రేమేందర్ రెడ్డి గారు, ఎంతోమంది నాయకులు వచ్చిండ్రు. ఇది కేవలం స్ట్రీట్ అంటే రోడ్ల మీద పోయే మీటింగ్ అయినా కూడా ఒక 6,000 మంది వచ్చిండ్రు. ఈ మీటింగ్ రోడ్ల మీద ఉండే మీటింగ్. బస్సు తాండూరు నుంచి ఇప్పుడు మళ్ళీ వెళ్తుంది. దారూరు పోయి వికారాబాద్ పోయి పరిగి పోయి చేవెళ్ళ. ఇది 3 రోజుల యాత్ర. సార్ ఒకటి చెప్పండి, మీకు గత ఎన్నికల్లో ఇక్కడ మీకు ఆశించిన ఫలితాలు రాలేదు. చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించడం జరిగింది. ఈసారి ఎట్లా ఉండబోతుంది ఈ లోక్సభ ఎన్నికల్లో? మీకు తెలుసు, ఏ గ్రాఫ్స్ చూసినా కూడా ఒకవేళ అంతకుముందు 3-4% వచ్చే బీజేపీకి 7% వచ్చింది. అసెంబ్లీలో 7% వచ్చిన అసెంబ్లీది 14-15% వచ్చింది. అదే గ్రాఫ్ ముందుకు ప్రాజెక్ట్ చేస్తే ఈసారి నేను అనుకుంటా 40% వస్తుంది. ఇంకా వేరే గ్రాఫ్స్ చూసినా ఒక్క ఎమ్మెల్యే వచ్చిన బీజేపీకి 4 మంది ఎంపీలు వచ్చిండ్రు. ఆ గ్రాఫ్స్ చూసినా కూడా ఈసారి 11 కంటే ఎక్కువ వస్తాయని మేము అనుకుంటున్నాము. ఎటు దిక్కు ఏ గ్రాఫ్స్ చూసినా ప్రాజెక్ట్ చేసినా ముందుకు ఇక్కడనే ఉంది. కానీ గ్రాఫ్లు సర్వేలు అవన్నీ పక్కకు పెట్టండి. మనుషులు ఏం మాట్లాడుతుండ్రు, ప్రజలేం మాట్లాడుతుండ్రు, పెద్ద మనుషులు యువకులు ఏం మాట్లాడుతుండ్రు. అప్పుడే అన్నారు ఈసారి అయితే మోడీకి వేస్తాం. ఎవరు బీజేపీ అభిమానులు కాదు, మోడీ అభిమానులు కాదు, వాళ్ళైతే ఎట్లా వేస్తారు? కాంగ్రెస్ పార్టీ అభిమానులు, టీఆర్ఎస్ అభిమానులు కూడా ఈసారి మోడీకి వేస్తామని. ఎందుకంటే అసలుకు పొత్తే పెట్టలేము మోడీకి ఇంకెవరికన్నా నాయకులు. మేము అంటున్నాం, గర్వంగా వస్తున్నాం, మా మోడీకి ఓటేయండి అని అంటారు. వాళ్ళు ఏమంటారు? మా రాహుల్ బాబాకు వాళ్ళ కుటుంబానికి ఓటేయమంటారా? లేదంటే కేసీఆర్ ఇంకా కొడుకు రామారావుకి అడుగుతారా? ఏమడుగుతారు? అడుగుతాను. వాళ్ళకి దమ్ము ఉంటే అడగామని మా రాహుల్ బాబాకు ఓటేయమని చెప్పండి. మేమంటాం మా మోడీకి ఏమని. ఎవరు గెలుస్తారు చూడండి. మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ పరిచయాలు ఇప్పుడు ఏ మేరకు మీకు ఉపయోగపడబోతున్నాయి ఈ ఎన్నికల్లో? ఆ పరిచయాలు ఏమి ఉపయోగపడాయి. ఓన్లీ నేను దేనికైతే నిలబడి ఉన్నానో అదే ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు బెల్లం మీద ఈగ వాలినట్టు ప్రజలను విడిచిపెట్టి అధికార పార్టీలకు దుంకుతుండ్రు. నేను ఒక్కనే తెలంగాణలో అధికార పార్టీ విడిచిపెట్టి ప్రజల దిక్కు పోయినది. గదే చూస్తున్నారు. ఎందుకంటే నేను ప్రజల కొరకు నేను పోరాడుతున్నా. మన చేవెళ్ళ ప్రాంతం కొరకు, తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ళ, ఇంకా మహేశ్వరం, ఈ ప్రాంతాల కొరకు కొట్లాడుతున్నా. ప్రజలందరికీ తెలుసు నేను ఎక్కడున్నానో అక్కడ ఉన్నా. పార్టీలు మారినాయి. ఏ పార్టీ అయితే తెలంగాణ కొరకు పోరాడిందో, ఏ పార్టీ అయితే అమరవీరుల త్యాగాల మీద గెలిచిందో అదే పార్టీ తెలంగాణకు ద్రోహం చేసింది. కాళేశ్వరంలో కుంభకోణంలో మునుగుతున్నది. అది ఆ పార్టీ అయితే, ఏ పార్టీ అయితే మళ్ళీ దాన్ని ఓడగొడతానికి జాయిన్ అయినా కాంగ్రెస్ పార్టీ, అది మీకు తెలిసిందే. అసలు లెజిస్లేటివ్ పార్టీ అమ్ముడుపోయింది. 18లో 11 మంది అమ్ముడుపోయింది. కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయింది. కేవలము దేశానికి పనిచేసేది బీజేపీ పార్టీయే. దేశం అంటే మన రాష్ట్రాలు, రాష్ట్రం అంటే గ్రామాలు.
దీని కొరకు పనిచేసేది మోడీయే. ఆర్థికంగా చూసినా కూడా ఈరోజు ఇంతో అంతో మన గ్రామాలు నడుస్తున్నాయి, మన రాష్ట్రం నడుస్తుందంటే కేంద్ర ప్రభుత్వం వల్లనే, మోడీ వల్లనే. సో ఇది మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. గత బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గత 9.5 సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో 6 గ్యారంటీల హామీలతో ప్రజలను ఏమారుస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ప్రజల మధ్యలోనే ఉన్నాను, గతంలో నుంచి కూడా అధికారంలో పార్టీలో నుంచి కూడా ప్రతిపక్షంలోకి వచ్చి నేను ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం కొట్లాడుతూ ఉన్నాను. ఈసారి ఖచ్చితంగా బీజేపీ పార్టీయే అధికారంలోకి రాబోతోంది. చేవెళ్లలో కూడా బీజేపీ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పేసి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాజు, న్యూస్ 360 తాండూరు నుండి.